అంగన్వాడీలను నమ్మించి మోసం చేస్తారా అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మండిపడ్డారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరసనలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జగన్ గత ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్కాక వారిని మోసం చేశారన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో భారీగా ఓటమి చెందుతారన్నారు. ఈ కార్యక్రమంలో జేఎస్పీ నాయకులు పాలిశెట్టి సతీష్, మెరిసే రామకృష్ణ, ముగిలి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం చేస్తాను, మీ ఇంట్లో మీ అన్నవలే ఉంటానని చెప్పేసి నమ్మించి మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు అంగన్వాడీ వర్కర్ని పట్టించుకోకుండా వారి మీద అనేక వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితిని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక బిడ్డ కడుపును పడ్డ దగ్గర నుంచి మళ్ళీ ఆ బిడ్డకి 5 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి బిడ్డల సంరక్షణ బాధ్యతను అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ అంగన్వాడీలో ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా సరే నేటికి కూడా ఎంతో మంది ఒక పూట తిని ఒక పూట తినని పరిస్థితుల్లో ఉన్నారంటే ఈ యొక్క ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ కష్టాలు చూడాలి, వారి సమస్యలు వినాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నాడు మీరు చెప్పారు మీకు ఇచ్చే గౌరవ వేతనం పక్క రాష్ట్రాల కంటే మెరుగ్గా ఇస్తాం, పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏమయ్యారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి వీళ్ళకి ఇచ్చే జీతం ఏ రకంగా సరిపోద్ది? మీరు ఇచ్చే 10,000 రూపాయలు అంటే రోజుకు 300 రూపాయలు సుమారు పడతా ఉంది. మీరు పెంచిన నిత్యావసర సరుకులు కానీ, గ్యాస్ సిలిండర్లు పెంచిన విధానం కానీ, అన్ని రకాలుగాను మీరు పెంచిన రేట్ల వల్ల ఈ రోజు దిక్కుదోచిన పరిస్థితుల్లో సామాన్యులు జీవించడం కష్టంగా ఉంది. అందులోని అంగన్వాడీ వర్కర్స్ అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరూ కూడా నిరుపేద కుటుంబాల్లో ఉంటారు. కాబట్టి తక్షణం మీరు ఏదైతే పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి జీతాలకు ఎక్కువ జీతాలు ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మన పొరుగు రాష్ట్రం, మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో 18,000 రూపాయలు చేశారట రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ 26,000 రూపాయలు అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా. తక్షణం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మరి రిటైర్మెంట్ నాటికి ఏ శాలరీ అయితే వస్తుందో అందులో సగం పెన్షన్ రూపేణా కూడా ఇప్పించమని చెప్పేసి న్యాయమైన కోరికను కూడా పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.